ఈరోజు పాడి పరిశ్రమను చూస్తే ఒకప్పుడు రైతులకు ప్రత్యామ్నాయంగా ఇన్కమ్ ఇది. ఒక రైతు 5 ఎకరాల పొలం ఉంటే 2 ఎకరాల పొలం ఉంటే ఒక 5 బర్రెలు పెట్టుకునేది, ఒక 5 గొర్రెలు పెట్టుకునేది, మేకలు పెట్టుకునేది, కోళ్ళు పెట్టుకునేది, కోళ్ళు అమ్ముకునేది, కంట్రీ కోళ్ళు. అదేవిధంగా పాలు పోసుకొని బతుకుదెరువు పంటలు ఒకవేళ పండగ పోయినా పాల ద్వారా రోజు గడిచేది. మేము ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి పాలు పోసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేది. మరి ఈరోజు 4 నెలలకు ఒకసారి ఇచ్చిర్రు. మరి ఇప్పుడు 4 నెలలైంది. 4 నెలలైనా పాలు పోసే పాలు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే మరి ఆ రైతు ఎట్లా బతుకుతాడు? బర్రెలకు ఆవులకు దాన ఎక్కడి నుంచి కొనేస్తాడు? పాల ఉత్పత్తి ఏమైనా నష్టం వస్తుందా? పాలు గిరాకీ లేవా? ఒక హైదరాబాదులోనే 30 లక్షల లీటర్లు అవసరం ప్రతిరోజు. కానీ ఇలా తెలంగాణ పాలు 5 లక్షల వరకు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. 5 లక్షల లీటర్లు పోగు చేస్తే 2.5 లక్షలు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తాయి. టోటల్ తెలంగాణ మొత్తానికి 50% మా మహబూబ్నగర్ నుంచే సప్లై చేస్తుంది. 30 లక్షల రోజు ఖర్చు పెట్టే ఈ హైదరాబాదులో ఉన్న 5 లక్షల లీటర్లు కూడా మీరు డబ్బులు ఇస్తలేరంటే మరి మిగతా 20 లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాలు కల్తీవా మంచివా? ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి? ఈడ పాలు విండి ఉదయం విండి గంట లోపల మీకు పాలు ఇచ్చే రైతులను వదిలిపెట్టి ఈ రైతులను డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణ డైరీ మూసేయాలనే కుట్ర ఇది. తెలంగాణ డైరీని పుయ్యాలి, ఆంధ్ర డైరీని పెంచాలి. ఇలా గుంటూరు నుంచి విజయవాడ నుంచి పాలు వస్తున్నాయి. ఆ పాలు మంచి పాల కల్తీ పాల ఎవరిని తెలుసు? వాళ్ళకు కూడా జనాభా వస్తుంది కదా. మరి వాళ్ళకు కూడా అంత జనాభా ఉన్న దగ్గర అంతకన్నా ఉత్పత్తి పాలను ఎవరైనా విశ్లేషించినరా? మరి సరిపోని ఉత్పత్తి లేనప్పుడు ఆంధ్ర పాలు 25 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎట్లెక్కించి వస్తున్నాయి? ఆ పాలు ఏం పాలు? అంతకుముందు టీవీలో యూరియాతో తయారు చేస్తున్నారు, పౌడర్తో తయారు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇలా క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయంటే పాల నుంచి కూడా కల్తీ పాల నుంచి కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మరి ఆ పాలు కల్తీ పాలు తెచ్చి హైదరాబాద్లో దాపుతున్నారు. చిన్నపిల్లలు తాగుతారు ఈ పాలు. ఇవాళ పుట్టిన పిల్లలు కూడా ఈ పాలు పోస్తున్నారు, ఈ పాలు దాపుతున్నారు. విషపూరితమైనటువంటి పాలు దాపి ప్రజలను ప్రాణాలు పోగొట్టడానికా మీరు ఇతర రాష్ట్రాల డైరీని ప్రోత్సహించడం? తెలంగాణ డైరీని బొందబెట్టి ఆంధ్ర డైరీని పైకి లేపడానికా? మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ డైరీని పూర్తి చేసేయండి. ఇంకా విజయ డైరీ అని పెట్టింది ఎప్పుడో పేరు. చాలామంది కన్ఫ్యూజ్, విజయ డైరీ ఏంది? తెలంగాణ డైరీ అది. తెలంగాణ పాలు ఉత్పత్తిని పెంచకుండా తెలంగాణ డైరీకి ప్రోత్సాహాలు ఇవ్వకుండా మేము ఉన్నప్పుడు బర్రెలు ఇచ్చేది, ఇన్సెంటివ్స్ ఇచ్చేది, 4 రూపీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినాం లీటర్కు. సకాలంలో దానం సప్లై చేసేది, బర్రెలు ఇచ్చేది, ఆవులను పంపించేది, సబ్సిడీ కింద సప్లై చేసేది. మీరు సబ్సిడీ పోయింది, దానా పోయింది, సొంతంగా రైతు చెమటొడిచి కష్టపడి దానా గడ్డి కోసుకొచ్చి వేసి పాలు పిండి పాలు ఇస్తే పాలు ఇచ్చిన పైసలకు కూడా మీరు ఇవ్వట్లేదు. వీళ్ళ కష్టార్జితంతో పాల పౌడర్ తయారు చేసిండ్రు. ఆవు నెయ్యి ఉంది, బర్రెల నెయ్యి ఉంది. గోడౌన్లో పోయి చూడండి విలేకరులారా, 500 కోట్ల విలువైన నెయ్యి, పౌడరు, బట్టరు ఉంది అక్కడ. అడిగే నాతుడు లేడు, మార్కెటింగ్ చేసేటోడు లేడు, దిక్కు దివాన లేదు. బట్టలకు పెద్ద గిరాకీ. ఎవరైనా క్లోజ్ చేయమంటారా? ఉన్న బట్టర్ని గోడౌన్లో పెడతారా? విజయ నెయ్యిని గోడౌన్లో పెడతారా? చెప్పండి. బట్టర్ను, పౌడర్ను, గీ గోడౌన్లో పెట్టి మూలుగా పెడతాడు. బయట సుల్తాన్ బజార్ కాడ రోడ్ల మీద పెడితే అందుకపోతారు. ఎక్కడైనా మార్కెటింగ్ చేసే వ్యక్తే లేరు. అంతే. దీన్ని క్లోజ్ చేయాలి. అంతేగా నష్టాలు ఉంది అని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే ఇక అందరికీ లాభమే, హెరిటేజ్కి లాభమే, మిగతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటివి అందరికీ లాభమే. ఇక తెలంగాణ డైరీని బంద్ చేస్తాం, ఆంధ్ర డైరీని ఉత్పత్తి చేస్తాం. ఇది ఒక పెద్ద కుట్ర ఇది.